హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోలన్నింటినీ పూర్తిగా చూడటం మాత్రం మర్చిపోకండి. చూసిన వారందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు కార్యక్రమం ఈ వీడియోలో ఏంటంటే, తమ్ముళ్ళలో చూసే ఉంటారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మేము శారీ సమర్పించాము. ఆ శారీకి సంబంధించిన వీడియోని మీరు చూస్తున్నారు. ఈ వీడియోలో ముందుగా అమ్మవారికి మా పెద్దాపురం గ్రామం నుంచి మేము తయారు చేసిన శారీ అండి. దీంట్లో కనిపిస్తున్నాయా, ముఖ్యంగా చలిమిడి, పంచదార చలిమిడి, మళ్ళీ బెల్లం చలిమిడి కూడా చేశామండి. తర్వాత అమ్మవారి పాదాలు, అమ్మవారి పసుపు గౌరమ్మను తయారు చేసాము. అలాగే చీర కట్టిన అమ్మవారిని కూడా బిందె మీద చీర కట్టి తయారు చేసాము. తర్వాత స్వీట్స్, పూలు, పళ్ళు, పట్టు చీరలు, ఇలాగా అన్ని అమ్మవారికి సంబంధించినవన్నీ తయారు చేసి ముందుగా మా గ్రామము నుంచి, మా కోటేరు లక్ష్మీ గారి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారితో బయలుదేరాము. ఆ అమ్మవారి నామస్మరణతో ఆ ఇల్లు భజన తాళాలతో ఆ ఇల్లు ఎంత శుభప్రభం అయిందండి. ఇక్కడ కనిపిస్తున్న చిన్న తల్లి అమ్మవారి స్వరూపంగా భావించి ఎంత చక్కగా నిలబడిందో చూడండి. ఇక కార్యక్రమం ముందుగా మా లీడర్ గారైన అమ్మవారి బొమ్మను ఎత్తుకున్న కోటేరు లక్ష్మీ గారు, తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి బయలుదేరి వెళ్తున్నామండి. అమ్మవారి సారె సమర్పించడానికి విజయవాడ వెళ్తున్నాము. ఈ విజయవాడ మళ్ళీ ప్రత్యేకంగా వెహికల్స్ మాట్లాడుకొని అక్కడికి చేరుకొని అక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అక్కడ పూజా కార్యక్రమాలు అమ్మవారికి తెచ్చిన సారంతా ఒక చోట పెట్టి అమ్మవారిని మధ్యలో కూర్చోబెట్టి దీప నైవేద్యాలన్నీ చూపించి సమర్పించి ముందు ఇక్కడ కింద సమర్పించుకున్న తర్వాతనే మళ్ళీ మేము విజయవాడ అమ్మవారికి తీసుకువెళ్ళడానికి మేళతాళాలతో మళ్ళీ అక్కడి నుంచి మేళాలు తీసుకొని ఆ మేళతాళాలతో అందరం ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ కదిలి వెళ్ళి అమ్మవారికి సారీ సమర్పించామండి. వీడియోని పూర్తిగా చూడండి. మీ కామెంట్ని, సలహాలను, సూచనలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊర్లో ముందుగా ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి అక్కడ స్వామివారికి చూపించడం ఒక ఆనవాయితీ. అలాగనే మా ఊళ్ళో ఉన్న దాసాంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ ముందుగా స్వామివారికి చూపించి అక్కడ కాసేపు భజన చేసి అక్కడి నుంచి మళ్ళీ మేమందరము బయలుదేరటం జరిగింది. అక్కడ మేము తీసుకెళ్ళినవన్నీ కూడా స్వామివారి దగ్గర కూడా ఒకసారి పెట్టి కాసేపు భజన చేసి మళ్ళీ విజయవాడ వచ్చాము. విజయవాడ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నది ఇక్కడ బయట ఖాళీ ప్లేస్లో నేను తీసుకొచ్చిన సారె అంతా మొత్తము అలాగా పెట్టి అమ్మవారికి మధ్యలో తర్వాత నైవేద్యాలతో అమ్మవారిని పూజ చేశాము. చూడండి, కార్యక్రమంలో ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి.
చేసుకునేది ఇప్పుడేగా.